నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి వినూత్నంగా అందరూ ఎదురు చూస్తున్న ఎన్నికలు. అంటే ఎవరికి వారు పోటీలు, మేమే గెలుస్తామన్న ధీమాలు. ఈ నేపథ్యంలో ప్రధాన జిల్లాలపై అందరు ఫోకస్. తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి ఎవరు గెలుస్తారు? రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా ఈసారి పురంధేశ్వరి బరిలో ఉన్నారు. మరి పురంధేశ్వరి బరిలో ఉన్న ఈ ప్రాంతంలో రాజమండ్రి సిటీ విషయానికి వస్తే ఈ సిటీలో ఉన్న నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు పొగ్గు చూపిస్తారు ఓసారి పరిశీలిద్దాం. రాజమండ్రి సిటీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇందులో ఉన్న మండలాలు రాజమండ్రి అర్బన్ పార్ట్ 1, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వార్డు 7 నుంచి 35, 42 నుంచి 89. ఇక్కడ ఉన్న ఓటర్లు పురుషులు 1,25,736, స్త్రీలు 1,34,681, ట్రాన్స్జెండర్లు 58, మొత్తం 2,60,475 ఓటర్లు ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర 2009లో రాజమండ్రి రద్దు కాగా రాజమండ్రి సిటీ ప్రత్యేకంగా ఏర్పాటైంది. 6 సార్లు కమ్మ అభ్యర్థులు గెలవగా అందులో బుచ్చయ్య చౌదరి 4 సార్లు గెలిచారు. కాపు తూర్పు కాపు 2 సార్లు గెలుపొందారు. ఇక సామాజిక ముఖ చిత్రం కాపు తూర్పు కాపు 25%, ఎస్సీ 17%, శెట్టి బలిజ 14%, కమ్మ 7%, ఇతర కులాలు 37%. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే 2014లో పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు ఆకుల సత్యనారాయణ. ఈయనకు వచ్చిన ఓట్లు 79,531 కాగా ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొమ్మన రాజకుమార్ 53,154 ఓట్లు సాధించారు. 26,377 ఓట్లతో ఆకుల సత్యనారాయణ బీజేపీ అభ్యర్థి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక 2019 విషయానికి వస్తే ఈసారి తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి కుమార్తె ఆదిరెడ్డి భవానీ ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆమెకు వచ్చిన ఓట్లు 83,702. ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్కి 53,637 ఓట్లు పోలుగా 30,065 ఓట్లతో ఆదిరెడ్డి భవానీ విజయాన్ని సాధించారు. మరి ఇప్పుడు పరిధిలో అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు? ఈసారి మార్గాని భరత్ రామ్ ఈసారి వైసీపీ అభ్యర్థిగా, ప్రస్తుత రాజమండ్రి ఎంపీ, ఆయన ఈసారి ఎమ్మెల్యేగా సిటీలో తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఆయనకు పోటీగా ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి భవానీ గారి భర్త, ఆయన ఈసారి బరిలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే సినీ హీరో, బిజినెస్ మ్యాన్, 2019లో రాజమండ్రి లోక్సభ ఎంపీ కావడం, బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన మార్గాని నాగేశ్వరరావు కొడుకు, ప్రజారాజ్యంలో తండ్రి కొడుకులు ఇద్దరూ పనిచేసిన టికెట్ దక్కలేని నేపథ్యం, వైసీపీలో చేరి రాజమండ్రి నుంచి పోటీ, మురళీమోహన్ కోడలిపై గెలవడం, పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ హోదా. ఇక ఎర్రన్నాయుడు అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యే భవానీ భర్త కావడం, తండ్రి అప్పారావు మాజీ ఎమ్మెల్సీ, పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవి ఆదిరెడ్డి వాసుకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక నగరం మీద పట్టు, కూటమి భాగస్వాముల అండ కూడా అనుకూలం. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ కావడం మైనస్ పాయింట్. ఇక ప్రచారాంశాల విషయానికి వస్తే ఎంపీగా ఉన్నప్పుడు భరత్ చేసిన అభివృద్ధి వైసీపీకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల అండతో ముందడుగు వేసి ఈసారి విజయం సాధించాలని భరత్ ఆలోచిస్తుంటే టీడీపీ తరపున తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. జనసేన బీజేపీ వలన మరిన్ని ఓట్లు సమకూర్చుకునే ఛాన్స్ కూడా పొత్తు పార్టీలో ఉన్న అభ్యర్థికి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఓటర్లు మరి ఈసారి ఎవరికి తమ ఓటు హక్కు ఇస్తారో, ఎవరిని గెలిపించుకుంటారో అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం.